అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, జీఎస్టీ తగ్గించాము, స్లాబులు పూర్తిగా ఎత్తేసామంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ కూడా ఇన్ని రోజులు దోచుకుందే కదా ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీరు వాటిలో ఇస్తున్నారు, జీఎస్టీ తగ్గించాము, పెద్ద గొప్పలు ఎందుకు చెప్తున్నారని చెప్పి మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ సంస్కరణ వల్ల పేదలకు జరుగుతున్న మేలును వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇవాళ పేదలు ఒక దీపావళి కానుకగా, దీపావళి పండుగ కంటే ముందే లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని చెప్పి సంబరాలు, సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటే వారు జీర్ణించుకోలేకపోతారు. యూపీఏ హయాంలో, కాంగ్రెస్ హయాంలో మనం చూసాం. ఆ రోజు ఇదే బీఆర్ఎస్, కేసీఆర్ ఆ యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామి ఏ రకంగా పన్నుల పేరు మీద ప్రజలను, వ్యాపారులను పట్టి పీడించారో, వేధించారో. 17 రకాల పన్నులు అటు కేంద్రము, రాష్ట్రాలు ఆ రకంగా విధిస్తే దాన్ని సరళీకృతం చేసి, సులభతరం చేసి ఆ రకంగా ఇవాళ 2 పన్నుల విధానం తీసుకొస్తే ఎందుకు వీరు కడుపు మంటగా ఉందో ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఎక్కడైతే 4 స్లాబులు 28% ఉన్నదాన్ని ఇవాళ 12% ఉన్న 5%, కొన్ని 0%. ఇవాళ ఆరోగ్య బీమా కోసం లేదా అత్యవసర ప్రాణాంతకమైనటువంటి మందులు మరి కొనుగోలు కోసం కూడా ఇవాళ 0% ఈ రకంగా పన్నులు విధిస్తే మీరు రకరకాల పన్నుల మీద, అంతేకాదు ప్రభుత్వము లేదా రాష్ట్రము, కేంద్రం విధించే పన్నులే కాకుండా ఏ రకంగా మీ ప్రభుత్వాలు, మీ కుటుంబాలు కూడా పన్నులు విధించాయో రకరకాలైన ప్రజలు అభివర్ణిస్తూ ఉంటారు. మరి కేసీఆర్ పన్ను, కేటీఆర్ పన్ను, హరీష్ రావు పన్ను, రకరకాల పన్నులు ఏ రకంగా విధించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా R ట్యాక్స్, R ట్యాక్స్ ఈ రకంగా ప్రజలు పట్టి పీడిస్తుంటే ఈరోజు వాటిని సరళీకృతం చేసి, సులభతరం చేసి ఇవాళ 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతారు? అంటే 2,50,000 కోట్లు ప్రజలు ఇవాళ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వారు పొదుపు చేసుకొని కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇవాళ పేదరికం నుంచి 25 కోట్ల మంది గట్టెక్కించినటువంటి నరేంద్ర మోడీ గారు అంటే పేదరికంలో మగ్గాలి, అమాయకంగా ఉండాలి, గుడ్డిగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించాలి, మేము మాత్రం సంపద సృష్టించుకుంటాం, దోచుకుంటాం, దోపిడీ చేస్తాం. ఆ విధానాలకు స్వస్తి పలకడం వల్లనే ఇవాళ భారతదేశం అతిపెద్ద 4వ ఆర్థిక దేశంగా మారిందంటే ఒక విజనరీ లీడర్, ముందు చూపుతో ఉన్నటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావడం వల్ల సాధ్యమైన విషయాన్ని వారు ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నారు. అతి త్వరలోనే 3వ ఆర్థిక దేశంగా మారబోతున్నది. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోనే మరి ఆ రకంగా శాసించే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరు చేసుకున్నటువంటి దోపిడీలు, మీ యొక్క అవినీతి ఇవన్నీ భాగవతాలు బయటికి వస్తున్నాయి. ఇక్కడ ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రజలు ప్రజాస్వామికంగా మిమ్మల్ని తిరస్కరించారు. కాబట్టి పదే ఇవాళ నరేంద్ర మోడీ గారిని వాళ్ళ కోరుకుంటున్నారు, గెలిపిస్తున్నారంటే వారి విధానాలు, అభివృద్ధి, పేదల సంక్షేమము, ప్రజల మనోభావాలతో ముడిపడినట్టు అన్ని అంశాలకు కూడా వాళ్ళ పరిష్కారం చూపడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. అందుకనే యువత కూడా మనకున్నటువంటి వనరులు కాబట్టి వారిని ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద స్వదేశీ వస్తువులు ఉత్పత్తి చేయాలి, స్వదేశీ వాడకం పెరగాలి. తద్వారా మన యొక్క ఈ యొక్క మీ హయాంలో ద్రవ్యోల్బణం ఏ రకంగా మొత్తం ఆ రోజు మరి దేశాన్ని అప్పుల పాలు చేశారో గమనించి ప్రజలు చూశారు. మీరు తెలంగాణను ఏ రకంగా, ధనిక రాష్ట్ర తెలంగాణని ఏ రకంగా అప్పుల ఊబిలోకి నెట్టారో మీ యొక్క మరి పనితీరును ప్రజలు కూడా గుర్తించారు. కాబట్టి మీకు ఇచ్చిన శిక్షను ఇప్పటికైనా మీరు మారకపోతే ఖచ్చితంగా రాజకీయంగా మీ పార్టీలు సమాధి కాబోతుంది. జీఎస్టీతో 7,000 కోట్ల వరకు కూడా నష్టం వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వమే 5 ఏళ్ల పాటు దాన్ని భరించాలి అంటూ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే, ప్రజల పన్నుల భారం నుంచి వారు విముక్తి పొంది 7,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా అవుతుంటే మా మీద భారం పడుతుందంటే ప్రజల మీద పన్నుల ద్వారానే మీరు ఇవాళ ప్రభుత్వాలు నడపాలనుకుంటున్నారా? మీరు అనేకమైనటువంటి మరి అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని నడిపేదానికి. మీరు ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తుంది మీరు. కాబట్టి వాళ్ళ ప్రజలకు 7,000 కోట్లు మిగులుతూ ఉన్నప్పుడు ఆ మిగులు సొమ్ముతో వారు ఆదా చేసుకోవడం, కొనుగోలు శక్తి పెంచుకోవడం, ఇవాళ స్కూటర్ ఉన్నవాడు కారు కొనుక్కోవడం, ఇవాళ టీవీలు, ఫ్రిడ్జ్లు కొనుక్కునే పరిస్థితి వస్తుంటే ఎందుకు మీకు ఇవాళ మనసు ఒప్పటం లేదు? 7,000 కోట్ల భారం పడుతుందని చెప్తున్న మీరు ఇవాళ మీ దుబారా ఖర్చులు, మీ యొక్క దుబారా వ్యయాలు, ఇవాళ మీరు ఏ రకంగా మరి ఈరోజు
లగ్జరీ విధానాలు ప్రభుత్వం పని స్వస్థపడితే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం నడపాలంటే అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ ప్రజల మీద నెత్తి మీద టోపీ పెట్టే మేము ప్రభుత్వం నడుపుకోవాలంటే అది మీ అవివేకంగా ప్రజలు ఇవాళ అభివర్ణిస్తాం. నిన్న పాట్నాలో జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశాల మీద ఒక్క మాట ఏం చెప్తారు సార్ వాటికి సంబంధించి? ఇవాళ రాహుల్ గాంధీ ఒక పరిపక్వత లేకుండా వారు మాట్లాడుతున్న విధానం కానివ్వండి, వారికి ఎటువంటి ఎజెండా లేదు. ఇవాళ మోదీ ప్రభుత్వం మీద మరి అవినీతి విషయంలో కానీ, కుటుంబ పాలన విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఎటువంటి అంశం వారికి లేదు. కాబట్టి లేని అంశాలను తెర మీద తీసుకొచ్చి ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఇవాళ ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఏదైతే కుట్రలు పడుతున్నారో ఇవాళ మనం చూసాం. ఇవాళ లదఖ్లో జరిగిన ఉదంతానికి కాంగ్రెస్ కౌన్సిలర్ ఏ రకంగా యువతను రెచ్చగొట్టి బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టించే ఉదంతం కానివ్వండి, ఇవాళ అశాంతి నెలకొల్చి అలజడి సృష్టించి అరాచకాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అధికారమే పరమావధిగా భావించి దేశం ఏమైనా పర్వాలేదు కానీ మాకు అధికారం కావాలనేటువంటి కుంచిత్తు ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ కానీ ఈ కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారో ప్రజలు పదే పదే మీకు ఓటు ఆయుధం ద్వారా శిక్ష వేస్తున్నప్పటికీ కూడా మీకు మీ మనసు మారట్లేదు, బుద్ధి రావడం లేదు. తప్పకుండా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మీరు ఆ రకంగానే భవిష్యత్తులో ప్రతిపక్షమైనటువంటి బాధ్యత లేనటువంటి పరిస్థితి కూడా మీరు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు రాహుల్ గాంధీకి ఏమీ లేక దేశం ఏమైపోయినా పర్లేదు అనుకూలం లేని దాన్ని కూడా సృష్టించి ఆరోపణ చేస్తున్నారు. లదఖ్లో జరిగినటువంటి అల్లాల్ కూడా అటు కాంగ్రెస్ పార్టీ అక్కడ కౌన్సిలర్ చేసినటువంటి ఆరోపణలతో కూడా అక్కడ యువత రెచ్చిపోయి బీజేపీ రాష్ట్ర కార్యాలయం కానీ సచివాలయం తగలబెట్టారనుకో జీఎస్టీతో చాలా మార్పులు ప్రజలకు అటు పేద ప్రజలు కానీ మధ్యతరగతి వారు కూడా చాలా వెసులుబాటు కూడా కలుగుతుంది. ఈ సడలింపులతో అసలు ఇటు ప్రభుత్వంపై పడే భారాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మోయలేకపోతుంది? కేవలం పన్నులతోనే ప్రభుత్వాన్ని ఇన్నేళ్లు నడిపిస్తుంది. అనేక దుబారా ఖర్చులు కూడా ఇక్కడ ప్రభుత్వం తగ్గించాలనుకుంటూనే బీఆర్ఎస్కు సంబంధించి గతంలో విధించినటువంటి పన్నులపై బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజలు వాళ్ళను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇటువంటి విషయాల మీద బీఆర్ఎస్కు మాట్లాడే నైతిక హక్కు లేదు అంటూ కూడా అటు రాజ్యసభ సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.